హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరికీ సాయిరామ్. ఆ సాయిరామ్ యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని, మీరందరూ ఆనందంగా, సుఖంగా, సంతోషంగా, యాక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటిది అంటే బాడీ లవ్ మెడిటేషన్. బాడీ లవ్ మెడిటేషన్ అంటే మన శరీరాన్ని మనము నిర్మలంగా, పరిశుభ్రంగా, ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉంచుకోవడమే బాడీ లవ్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీ శరీరంలో మీరు పెంచుకున్న నెగిటివిటీ అనేది అంతా బయటికి వచ్చేస్తుంది. మరి మీ యొక్క శరీరం కూడా, మీ బాడీ కూడా చక్కగా క్లెన్సింగ్ అవుతుంది. ఇది ఒక మంచి టెక్నిక్, ఇది స్పిరిచువల్ టెక్నిక్. ఇది మా గురువుగారు మాకు చెప్పారు. నేను మీకు పాస్ చేస్తున్నాను, అది మీకు అందిస్తున్నాను నేను. ఎందుకంటే ఈ చిన్న వయసు నుండే మీరు ఈ అలవాటును అలవర్చుకుంటే మీ బాడీని ఎప్పటికీ అప్పుడు మీరు స్వచ్ఛం చేసుకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే కాదు, మనసును కూడా మనం శుభ్రం చేసుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు మనం ఎన్నో కార్యకలాపాలు కొనసాగిస్తుంటాము. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువి కూడా ఉండొచ్చు బహుశా, పరిస్థితుల ప్రభావం. అట్లాంటప్పుడు మన మనసు కూడా ఏమవుతుంది అంటే నెగిటివ్గా మారిపోతుంది. అట్లాంటి నెగిటివ్గా మారిన మనసుని కూడా మనం మంచిగా ఉంచుకోవాలంటే బాడీ లవ్ మెడిటేషన్ మీరు తప్పకుండా చేయాలి. బాడీ లవ్ మెడిటేషన్ మీరు ఎప్పుడైనా చేయవచ్చు. చాలామంది స్నానం చేసే సందర్భాల్లో చాలామంది ఎక్కువ చేస్తారు. లేకుంటే మంచిగా ఒక దగ్గర స్థిరంగా మంచిగా సుఖాసనం వేసుకొని కూర్చొని భగవంతుని ధ్యానిస్తూ కూడా మనం బాడీ లవ్ మెడిటేషన్ చేయొచ్చు. బాడీ లవ్ మెడిటేషన్ అంటే ఏంటిది అంటే బాడీకి మనము కృతజ్ఞతలు చెప్పుకోవడం, మన శరీరానికి, మన మనసుకి, మన ఆత్మకి, ఈ శరీరాన్ని మనకి ఇచ్చిన మన ఈశ్వరునికి, దైవానికి కూడా మనము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది చిల్డ్రన్స్. దీన్ని మనం అందరం మర్చిపోతున్నాం. శరీరాన్ని విచ్చలవిడిగా దేనికంటే దానికి ఉపయోగించేస్తున్నాం. శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం లేదు, మనసును అంతకంటే స్వచ్ఛంగా ఉంచుకోవడం లేదు. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్న సమాజం అట్లాంటిది. దానిలో మీరు తిరుగుతున్నారు కాబట్టి ఎప్పుడైనా ఇట్లాంటి బాడీ లవ్ మెడిటేషన్ మీరు చేసుకోవడం చాలా ఎసెన్షియల్ చిల్డ్రన్స్. ఏమీ లేదు, ప్రొద్దున లేవగానే మీరు దంతధావనం చేసుకున్నాక స్నానానికి వెళ్ళేటప్పుడు స్నానం లోపల ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి ఉప్పు వేసుకొని చేయండి, లేకపోతే కొంచెం లైట్గా పసుపు వేసుకొని చేయండి, లేకుంటే ఏమంటారు పాలు కొన్ని లైట్గా పోసుకొని ఈ విధంగా స్నానం చేస్తూ ఉండండి. మీ శరీరంలో ఉన్న గ్రహాలు కూడా అన్నీ ఎనర్జెటిక్గా మారుతాయి. మీరు చాలా యాక్టివ్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది అనుసరిస్తే. చిన్న టిప్లానే అనిపిస్తుంది కానీ మనము చేస్తూ ఉంటే దాని యొక్క ఫలితం అనేది మనకు తెలుస్తుంది. స్నానం చేసేటప్పుడు మొట్టమొదలు మనకు స్నానం చేసే విధానం కూడా తెలియదు, ఏ విధంగా చేయాలో. మొట్టమొదట మనము మన కాళ్ళపైన నీళ్లు పోసుకుంటూ మనము గంగేచ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం, ఆ నదుల యొక్క జలాన్ని మీరు స్నానం చేస్తున్నట్లు మీరు ఫీల్ అవుతూ మీరు ఒక్కొక్క చెంబును మన పైనుండి మనం పోసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చేయాలి. బాడీ లవ్ మెడిటేషన్ అంటే మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో, ఎన్ని చక్రాలు ఉన్నాయో వాటన్నిటికీ మనము కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదట ఏ విధంగా చేయాలి అంటే మొట్టమొదట మన శరీరాన్ని స్నానం చేసేటప్పుడు తల నుండి క్రింది వరకు మనకు ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోవాలి. మొట్టమొదట మన శరీరాన్ని కప్పిన ఈ చర్మానికి కృతజ్ఞతలు చెప్పాలి. మన శరీరాన్ని కప్పబడి ఉన్న కొన్ని వెంట్రుకలకు, తలలో కూడా వెంట్రుకలు ఉంటాయి, శరీర భాగంలో వెంట్రుకలు ఉంటాయి, వాటన్నిటికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని మీరు మెన్షన్ చేయాలి. ఈ విధంగా మీరు పై నుండి కింది వరకు మీకు ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటన్నిటికీ మీరు కృతజ్ఞతలు చెప్పాలి. ఇంత మంచి శరీరాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి కూడా మీరు కృతజ్ఞతలు చెప్పాలి.
మీ మనసుకు, మీ ఆత్మకి మంచి ఆలోచనలను పెంపొందించండి. మీ మనసుకు మంచి ఆత్మనిచ్చిన ఆ భగవంతునికి, మరి నీ శరీరంలో ఉన్న చక్రాలకి, పంచకోశాలకి, పంచతత్వాలకి, వీటన్నిటికీ మీరు కృతజ్ఞతలు చెప్పాలి. అఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ఏమని అంటే, ఐ లవ్ మై బాడీ వెరీ మచ్. ఐ లవ్ మై బాడీ వెరీ మచ్. నేను నా శరీరాన్ని చాలా ప్రేమిస్తున్నాను. ఇంత మంచి శరీరాన్ని ఇచ్చినందుకు, ఇంత మంచి ఆత్మను నాకు ఇచ్చినందుకు ఈశ్వర నీకు శతకోటి కృతజ్ఞతలు. ఆయనకి ఆ విధంగా మనం థ్యాంక్ యూ మెన్షన్ చేసుకుంటూ మన స్నానాన్ని ముగించాలి. ఈ విధంగా చేయండి చిల్డ్రన్స్. ఆ బాడీ లవ్ మెడిటేషన్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. బుధవారం అట్లా మీకు వీడియో పెడతాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకేనా చిల్డ్రన్స్? బాయ్. ఓం సాయిరామ్.